ఎంత గజ ఈతగాడైనా ఏటికి ఎదురెదితే సీన్ రివర్స్ అవుతుంది. అచ్చంగా దేవర సునామీ నడుస్తుంటే ఆ గాల్లో పతంగి ఎగరేస్తానంటే ఎలా కుదురుతుంది? అచ్చంగా శ్రీ విష్ణు చేసిన స్వాగ్ ప్రయోగం అలానే బెడిసికొట్టిందా? అసలే దేవరికి ఇంతగా ఊహించిన రేంజ్లో వసూళ్లు వస్తుంటే అలా ఎలా వస్తున్నాయో బాలీవుడ్కి అర్థం కావట్లేదు. ఎంత తమిళ ఫీలింగ్తో కాలీవుడ్లో దేవరిని తొక్కేయాలనుకున్నా అక్కడ వసూళ్ల వరద ఇప్పుడిప్పుడే పెరిగింది. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సైలెంట్ అయి తన వెట్టియాన్ మూవీని వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. అలాంటిది ఇలాంటి టైంలో స్వాగ్ చూపిస్తానంటే కుదురుతుందా? మంచి టాక్తో మనసు కదిలించిన కార్తీ మూవీ సత్యం సుందరమే దేవర దొరవకి అడ్రస్ లేకుండా పోతుంది. ఇక స్వాగ్ చూపిస్తానంటే సెట్ అవుతుందా? అంటే దేవర దెబ్బకి స్వాగ్ టాక్ బాగున్నా వసూళ్లు లేక షాక్ తగిలినట్టేనా? ఫైనల్ రిపోర్ట్ ఏంటి? టేక్ ఎ లుక్. దేవర తుఫాన్ కాదు, సునామీ అని తేలింది. ఉత్తర భారతంలో ఏ ఖాన్లు కపూర్ల సినిమాలు కూడా ఇలా జాతరలా ఆడలేదు. నార్త్ ఇండియాలో మారుమూల గ్రామాల్లోని సింగిల్ థియేటర్స్లో ఓ తెలుగు సినిమా ఇంతలా వెలగలేదు. మొత్తంగా దేశవ్యాప్తంగా దేవర డామినేషన్ కనిపిస్తోంది. పుష్ప 2 వచ్చేలోపు ఈ రేంజ్లో ఊపే సినిమా లేదు కాబట్టి 2000 కోట్ల క్లబ్లో కూడా దేవర చేరే ఛాన్స్ ఉంది. అందుకే దసరాకు రావాల్సిన రజనీకాంత్ మూవీ వేటయాన్ దీపావళికి వాయిదా వేసే పనులు జరుగుతున్నాయి. ఇక ఇలాంటి టైంలో రిస్క్ చేసి మరీ వచ్చాడు శ్రీ విష్ణు. స్వాగ్ అంటూ రాజరాజ చోర డైరెక్టర్ హసిత్ గోలితో కలిసి బాక్సాఫీస్ మీద గోళీ విసిరాడు. శిఖరం లాంటి రజనీకాంతే తన వేటయాన్ని కూడా వాయిదా వేసుకుంటే సునామీలో ఎదురీదే ప్రయత్నం చేశాడు శ్రీ విష్ణు. కాంబినేషన్ అలాంటిదనో లేదంటే పెద్ద సినిమా వస్తున్న టైంలో ఓ చిన్న సినిమాకు స్పేస్ ఉంటుందనే నమ్మకము. మొత్తానికి స్వాగణిక వంశ చరిత్రతో నవ్వించేందుకు కామెడీ స్వాగ్తో వచ్చాడు. కానీ కామెడీ గాడి తప్పింది. కథ కత్తిలా ఉన్నా మొండిపోయిన కత్తితో కూరగాయలు కట్ చేయడం కూడా కష్టం కాబట్టి టికెట్లు కూడా తెగట్లేదు. స్వాగ్ కథ విషయానికి వస్తే అనగనగా ఓ స్వాగణిక వంశం. ఆ వంశానికి ఈ తరం వారసుల కోసం వేట. స్వాగణిక వంశానికి చెందిన ఆస్తికి అసలైన హక్కుదారులుగా హీరో ప్లస్ హీరోయిన్ పోటీ పడతారు. ఇక్కడ హీరోనే 3-4 పాత్రలు వేయడంతో శ్రీ విష్ణు 2 పాత్రలతో రీతువరం పాత్ర ఎంతగా ఫైట్ చేసింది. హీరో మిగతా పాత్రల గోల కితకితలు పెట్టిందా? ఫైనల్గా ఈ వంశవృక్షంలో ఆకులెవరు, కాయలెవరు? ఫైనల్గా ఈ సినిమా కథ కాయ పండ అనేది క్లైమాక్స్లో తేలుతుంది. కానీ కలెక్షన్లు లేక స్వాగ్ మూవీ మూలుగుతోంది. రాజరాజ చోర లాంటి హిట్ ఇచ్చిన హసిత్ గోలితో బాక్సాఫీస్ను షేక్ చేసిన శ్రీ విష్ణు ఈసారి మల్టిపుల్ గోల్స్తో మతి పోగొట్టాలనుకున్నాడు. పర్ఫార్మెన్స్తో మతి పోగొట్టాడు. రీతువరం కూడా దుమ్ము దులిపేసింది. కథ కూడా కత్తిలా ఉంది. కానీ ఆ కత్తికి ఎటువైపు పదునో తెలియక కన్ఫ్యూజన్లో టికెట్లు బదులు అంచనాలు కోసుకుపోయాయట. బేసిక్గా ఇలాంటి మూవీలు సోలో రిలీజ్ లేదంటే సైలెంట్ రిలీజ్లతో వస్తే వసూళ్ల వరదొచ్చే ఛాన్స్ ఉంది. నటన బాగుంది, కథ కత్తిలా ఉంది, కానీ కామెడీ మిస్ అవడంతో సీన్ రివర్స్ అయింది అంటున్నారంటే దేవర లాంటి సునామీలో గాలిపటం ఎగరేద్దామంటే దారం తెగుతుంది. ఇక్కడ అదే జరిగినట్టుందనే టాక్ అయితే పెరిగింది.